హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ ఎడ్యుటెక్. ఇవాల్టి వీడియోలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 సిలబస్లో భాగంగా రామాయణం కంటిన్యూషన్ అండి, పార్ట్ 3 వీడియో. రామాయణం పార్ట్ 3 వీడియో అండి. నేను ఆల్రెడీ పార్ట్ 2, పార్ట్ 1 వీడియోస్ చేశాను రామాయణం మీద. పార్ట్ 2లో అరణ్యకాండ సగం కంప్లీట్ అయింది. ఇది పార్ట్ 3 అండి, అరణ్యకాండ కంటిన్యూషన్. ఎవరైతే ఈ వీడియోస్ చూడలేదో దయచేసి చూడండి. పార్ట్ 3 చూసేవాళ్ళు పార్ట్ 2, పార్ట్ 1 కంపల్సరీ చూడండి. రావణుడు సీతను తనతో తీసుకువెళ్తుండగా రావణునితో పోరాడిన వారు ఎవరు? జటాయువు. జటాయువు ఒక పక్షి అండి. ఒకసారి రావణుడు సీతను తీసుకువెళ్ళటానికి మోసపూరితంగా కపట సన్యాసి వేషంలో వస్తాడు. సీతాదేవి ఆయన నిజంగానే సన్యాసి అని భావిస్తుంది. కానీ తరువాత రావణాసురుడు తన యొక్క నిజస్వరూపాన్ని ధరించి బలవంతంగా సీతాదేవిని రథంలో ఎక్కించుకొని తీసుకువెళ్తుండగా ఆవిడ గట్టిగా ఆర్తనాదాలు చేస్తుందండి. ఆ ఆర్తనాదాలు విన్నటువంటి జటాయువు రావణాసురుడితో పోరాడతాడు. పోరాడే క్రమంలో రావణాసురుడి యొక్క రథం కింద పడిపోతుంది. అందుకని కోపోద్రిక్తుడైనటువంటి రావణాసురుడు జటాయువు యొక్క రెక్కలని విరిచేస్తాడండి, నరికేస్తాడు. తర్వాత ఆయన డొక్కల్లో పొడిచేస్తాడు. పొడిచినప్పుడు జటాయువు కింద పడిపోతాడండి, కొన ఊపిరితో ఉంటాడు. రామలక్ష్మణులు వచ్చేదాకా తన ఊపిరి బిగబట్టుకొని ఉంటాడు. వచ్చిన తర్వాత రామలక్ష్మణులకి ఈ కథ అంతా చెప్పి ఆయన ప్రాణం వదులుతాడు. ప్రాణం వదిలాక జటాయువుకి రామలక్ష్మణులు అంతిమ సంస్కారాలు చేస్తారండి. రావణుడు సీతతో లంకకు చేరి ఆమెను ఎక్కడ ఉంచాడు? అశోకవనం. మాతంగాశ్రమం వద్ద రామలక్ష్మణులకు ఎదురుపడ్డ రాక్షసుడు ఎవరు? కబంధుడు. కబంధుడికి ఎవరి వలన శాప విమోచనం కలిగింది? రామలక్ష్మణులు. ఈ కబంధుడు కథ ఏంటంటే అండి, కబంధుడు ఒక గంధర్వుడండి. పాపం శాపవశాత్తు రాక్షసుడిగా మారతాడు. ఆయన రాక్షస అవతారం ఎలా ఉంటుందంటే అండి, ఆయనకి తల ఉండదు, మెడ ఉండదు. తల భాగం వచ్చి ఆయన పొట్ట దగ్గర ఉంటుంది, కానీ చేతులు చాలా పొడవుగా ఉంటాయండి. ఆ చేతుల ద్వారా ఆయన ఒకసారి రాముణ్ణి లక్ష్మణ్ణి మింగేయాలని ప్రయత్నించినప్పుడు రామలక్ష్మణులు ఆయన చేతుల్ని నరికివేస్తారండి. నరికివేసేస్తే ఆయనకు అప్పుడు అర్థమైపోయిందండి కబంధుడికి, నాకు శాప విమోచనం రామలక్ష్మణుల వల్ల కలిగిద్దని చెప్తాడండి. నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయండి అని చెప్తారు. అట్లాగే వాళ్ళు రామలక్ష్మణులు అగ్నికి ఆహుతి చేస్తే ఆయన తన శాపం పోయి గంధర్వ రూపం ధరిస్తాడండి. గంధర్వ రూపం ధరించి హంసల విమానంలో ఆకాశంలోకి వెళ్తా రామునికి ఒక విషయం చెప్తాడండి. ఏమని చెప్తాడు అంటే, రామ, నీకు ఇప్పుడు దుర్దశ నడుస్తుంది. నీవు ఋష్యముఖ పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవునితో స్నేహం చేస్తే నీవు నీ భార్య అయినటువంటి సీత జాడను కనుక్కొనగలవు అని చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీ మైత్రి వలన రాక్షస సంహారం జరిగి, ఏ మైత్రి అంటే సుగ్రీవుని మరియు రాముని యొక్క మైత్రి వలన రాక్షస సంహారం జరిగి నీవు నీ భార్యని తిరిగి పొందుతావని ఒక విషయం చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, నీవు అట్లాగే పంపా సరస్సుకి పశ్చిమ దిక్కునున్నటువంటి మాతంగముని ఆశ్రమంకి వెళ్ళు. అక్కడ శబరి ఉంటుంది, ఆమెకి నీ దర్శన భాగ్యం కలిగించు రామ అని చెప్పి కబంధుడు ఆకాశంలోకి వెళ్ళిపోతాడండి. 5th క్వశ్చన్. సుగ్రీవునితో స్నేహం చేయమని రామునికి సలహా ఇచ్చిన వారు? కబంధుడు. సుగ్రీవుడు ఉన్న పర్వతం పేరు ఋష్యమూక పర్వతం. మాతంగముని ఆశ్రమంలో రాముని కోసం వేచి ఉన్నవారు? శబరి. మాతంగముని ఆశ్రమం ఏ సరస్సుకు పశ్చిమ దిశలో ఉంది? పంపా సరస్సు. ఇంతటితో అరణ్యకాండ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి కిష్కింధకాండ మొదలవుతుంది. రామాయణంలో 4వ కాండ పేరు కిష్కింధకాండ. కిష్కింధకాండలో ఎన్ని సర్గలు ఉన్నాయి? 67. సంక్షిప్తంగా అండి, కిష్కింధకాండ రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహం, వాలివద, సీతాన్వేషణ ఆరంభం. సుగ్రీవుని సోదరుడు ఎవరు? వాలి. సుగ్రీవుడు అనే వానరుని మంత్రి ఎవరు? హనుమంతుడు. ఇక్కడ మళ్ళీ సుగ్రీవుని వాలి స్టోరీ మనం తెలుసుకోవాలండి. ఏంటి అంటే, సుగ్రీవుడు వాలి అన్నదమ్ములండి. ఒకసారి ఈయన సుగ్రీవుడు తన అన్నకి చాలా విధేయుడండి. యుద్ధం జరుగుతుందండి మాయావి అనే రాక్షసితో వాలికి. ఆ యుద్ధం జరుగుతున్న క్రమంలో వాలి బిలంలోకి వెళ్ళిపోతాడు. బిలం బయట సుగ్రీవుడిని వేచి ఉండమంటాడు. ఆయన అలానే వేచి ఉంటాడు. 1 మాసం గడిచినా కానీ బిలం నుంచి బయటికి రాకపోయేసరికి ఆయన చనిపోయాడని అందరు అనుకుంటారు.
చనిపోయాడు అనుకొని ఆ బిలాన్ని బండరాయితో మూసేస్తారు. మూసేసి వీళ్ళు నగరానికి వెళ్ళిపోతారండి. ఈ సుగ్రీవుడు వీళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు, పరివారం అంతా వెళ్ళిపోయినప్పుడు మంత్రులు సుగ్రీవునికి అభిషేకం చేస్తారండి రాజుగా. అదే సమయంలో వాలి వస్తాడు. వాలి తిరిగొచ్చి సుగ్రీవుని నిందించి దండిస్తాడండి. దండించి నువ్వెట్లా రాజు అవుతావని చెప్పి అతని భార్య అయినటువంటి సుగ్రీవుని భార్య అయినటువంటి రుమను చేపట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమేస్తాడండి. అట్లా సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమేసినప్పుడు సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపైకి చేరుతాడు. ఎట్లా అంటే తనకు విశ్వాసపాత్రులైనటువంటి 4 మంత్రులతో అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాడండి. ఆ క్రమంలోని ఈ 4 మంత్రుల్లో హనుమంతుడు కూడా ఒక మంత్రి అండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మాతంగముని శాపం వల్ల వాలి ఆ ఋష్యముఖ పర్వతం చేరలేడండి. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని ప్రతిన పూనిన వారు ఎవరు? సుగ్రీవుడు. ఇక్కడ ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళమని కబంధుడు చెప్తాడు కదండి రామలక్ష్మణులకి. అట్లానే వాళ్ళు ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళి వాళ్ళ ఇలా జరిగిన కథ అంతా సుగ్రీవునికి చెప్తారు. అలాగే సుగ్రీవుడు తనకు వాళ్ళకి జరిగిన గొడవ కూడా చెప్తాడండి. అప్పుడు రాముడు సుగ్రీవునికి నేను నీకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడండి. కిష్కింద రాజు ఎవరు? వాలి. సుగ్రీవుని భార్య పేరు రుమ. రుమ చేపట్టిన వారు ఎవరు? రుమను చేపట్టిన వారు ఎవరు? వాలి. ఎవరి శాపం వలన వాలి ఋష్యముఖ పర్వతం చేరలేడు? మాతంగ మహర్షి. సుగ్రీవుడికి నమ్మకం కలిగించేందుకు రాముడు ఏ రాక్షస శరీరాన్ని 10 యోజనాల దూరం విసిరేశాడు? ఇక్కడ 10 యోజనాలండి, యోజనాలు మిస్ అయింది. దుందుబి. ఏంటంటే అండి సుగ్రీవుడి నమ్మకం ఏంటంటే వాలి చాలా బలపరాక్రమవంతుడు, నువ్వు వాలి యొక్క శక్తి నువ్వు తట్టుకోగలవా అని చెప్పి రాముడి మీద ఒక చిన్న అపనమ్మకం ఉండేది సుగ్రీవుడికి. ఆ అపనమ్మకం పోగొట్టడానికే రాముడు సుగ్రీవునికి విశ్వాసం కలిగించడానికి ఈ దుందుబి అనే రాక్షసుని 10 యోజనాల దూరం విసిరేస్తాడండి. అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కలుగుతుందండి రాముని మీద. రాముడు ఆనవాళ్ళ కోసం సుగ్రీవుని మెడలో వేసిన లత పేరు గజపుష్పిలత. ఏంటి గజపుష్పిలత కథ అంటే రాముడు సుగ్రీవునికి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు కదండి. ఆ విధంగానే సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతూ ఉంటుందండి. ఆ యుద్ధంలో సుగ్రీవుడు వాలి చేతిలో ఓడిపోతాడు. అంటే రాముడు హెల్ప్ చేస్తానంటాడు కానీ చేయలేకపోతాడండి. ఎందుకు చేయలేడు అంటే సుగ్రీవుడు అడుగుతాడండి, నాకు నువ్వు సహాయం చేస్తానన్నావు కదా రామ, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయలేకపోయావు అని. అప్పుడు రాముడు చెప్తాడండి, మీరు ఇరువురిలో నాకు వాలి ఎవరు సుగ్రీవుడు ఎవరో నేను పోల్చుకోలేకపోతున్నాను, నువ్వు ఈ గజపుష్పిలతను నీ మెడలో ధరించు అని చెప్తాడండి. అట్లానే ధరించి మరలా యుద్ధానికి వెళ్తాడండి. మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గుర్తుపడతా వాలి ఎవరు, ఈ గజపుష్పిలత వలన వాలి ఎవరు సుగ్రీవుడు ఎవరో రాముడు గుర్తించి వాలిని శ్రీరాముడు బాణంతో వధిస్తాడండి, చంపేస్తాడండి. బాణం ఇచ్చినప్పుడు ఆయన వాలి కింద పడిపోయి చనిపోతాడు. వాలి భార్య పేరు తార. ఏ వర ప్రభావం వల్ల వాలికి ఎదురుగా పోరాడే వారిలో సగం శక్తి వస్తుంది? కాంచనమాల వరప్రభావం. కాంచనమాల వరప్రభావం వాలికి ఎవరు ఇచ్చారు? ఇంద్రుడు. కాంచనమాల వరప్రభావం అంటే ఏంటంటే అండి, ఎవరైతే వాలితో పోరాడుతూ ఉంటారో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి శక్తిలో సగం శక్తి వాలికి వస్తుందండి. అదే ఈ కాంచనమాల వరప్రభావం. వాలి కొడుకు ఎవరు? అంగదుడు. అంగదుడని వాలి ఎవరికి అప్పగించాడు? సుగ్రీవుడు. సుగ్రీవుడు చనిపోతాడు కదండి. చనిపోతున్న టైంలో వాలిని అంగదుడిని తారని సుగ్రీవునికి అప్పచెప్పి చనిపోతాడండి. అప్పుడు సుగ్రీవుడు ఏమో రాజు అవుతాడు, అంగదుడు ఏమో యువరాజు అవుతాడండి. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఏ వానరుడు సీతాన్వేషణ కోసం తూర్పు దిక్కుకు వెళ్ళాడు? వినతుడు. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అవుతుంది కదండి, ఈయన వాలి చనిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయిద్దండి. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ వర్షం టైంలో మనం వెతకడం కష్టం సీతాదేవిని. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం వెతుకుదామని చెప్పి వర్షాకాలం ముగిసిపోయేంత వరకు ఎదురు చూస్తారండి. ఎదురు చూశాక తర్వాత సీతాన్వేషం ప్రారంభమైంది. అక్కడ ఏం జరుగుతుందంటే తర్వాత క్వశ్చన్, సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఏ వానరుడు సీతాన్వేషణ కోసం తూర్పు దిక్కుకు వెళ్ళాడు? వినతుడు.
ఈ దిక్కులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. సీతాన్వేషణ కోసం పడమటి దిక్కుకు వెళ్ళిన వానరుడు సుషేణుడు. సీతాన్వేషణ కోసం ఉత్తర దిక్కుకు వెళ్ళిన వానరుడు శతబలుడు. సీతాన్వేషణ కోసం దక్షిణ దిక్కున వెళ్ళినవారు అంగదుడు. దక్షిణ దిశ అన్వేషణలో పాల్గొన్న మహావీరులు ఎవరు? అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు. ఈ దక్షిణ దిక్కుకి అధ్యక్షుడు ఎవరు అంటే అంగదుడండి. అంటే వీళ్ళతో పాటు సైన్యం అంతా ఉంటుందండి. అలాగే ఈ ఉత్తర దిక్కుకి అధ్యక్షుడు శతబలుడు. దీంతో పాటు వానర పరివారం ఉంటుందండి, వానర సైన్యం. సుషేణుడు పడమటి దిక్కుకి అధ్యక్షుడు. ఈయనతో పాటు వానర పరివారం ఉంటుంది. అలాగే వినతుడు కూడా అధ్యక్షుడే అండి, తూర్పు దిక్కుకి అధ్యక్షుడు వినతుడు. రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇవ్వాలని ఎవరికి ఇచ్చాడు? హనుమంతుడు. దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు దాహార్తులై ఏ బిలంలోకి ప్రవేశించారు? వృక్షబిలం. వృక్షబిలంలో తపస్సు చేసుకుంటున్న వారు ఎవరు? స్వయంప్రభ. స్వయంప్రభ ఎవరి కుమార్తె? మేరు సావర్ణి కుమార్తె స్వయంప్రభ. రావణుడు సీతాదేవిని లంకా నగరంలో దాచాడని అంగదుని సైన్యానికి చెప్పింది ఎవరు? సంపాతి. ఈ సంపాతి ఎవరు అంటే ఈయన కూడా ఒక పక్షి అండి. ఈయన ఎవరు అంటే సంపాతి జటాయువుకి అన్న సంపాతి తమ్ముడు జటాయువు అండి. వీళ్ళ ద్వారానే సంపాతి తెలుసుకుంటాడండి జటాయువు చనిపోయాడు, రావణాసురుడు చంపేశాడు అని. సంపాతి ఎవరి సోదరుడు? జటాయువు. ఎవరి ప్రేరణతో హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సన్నద్ధమవుతాడు? జాంబవంతుడు. ఇక్కడ వీళ్ళకి సంపాతి చెప్తాడు కదండి, రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళాడు అని చెప్తాడండి. చెప్పినప్పుడు ఎక్కడ ఉంది, ఎటు తీసుకెళ్ళాడు అంటే లంకా నగరం వైపు తీసుకువెళ్ళాడు. అది సముద్రంకి లోపల 100 యోజనాల దూరంలో ఉందని సంపాతి చెప్తాడండి. అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళందరూ సిద్ధమవుతారండి ఈ సముద్రాన్ని దాటడానికి. ఆ దాటే ప్రయత్నంలో గజుడు చెప్తాడు, నేను 10 ఆవడాలు మాత్రమే దాటగలను సముద్రాన్ని. తర్వాత గవాక్షుడు చెప్తాడండి, నేను 20 యోజనాలే. గంధమాదనుడు వచ్చేసరికి నేను 70 యోజనాలు మాత్రమే దాటగలను. మైందుడు వచ్చి నేను 60 యోజనాలే దాటుతాను. ద్వివిధుడు అంటే వీళ్ళందరండి, ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారిలో వీళ్ళందరూ వస్తారు. ద్వివిధుడు ఈయన వచ్చేసరికి నేను 70 యోజనాలు మాత్రమే దాటుతాను అంటాడండి. సుషేణుడు వచ్చేసరికి నేను 80 యోజనాలు దాటుతాను అంటాడు. జాంబవంతుడు వచ్చి నేను 90 యోజనాలు దాటుతాను అంటాడు. ఎందుకంటే జాంబవంతుడు వృద్ధుడు అండి, వాళ్ళ ఉన్న పరివారంలో కల్లా జాంబవంతుడు వృద్ధుడు. అయితే అంగదుడు వచ్చేసరికి నేను 100 యోజనాలు, సముద్రం ఇది 100 యోజనాల దూరంలో ఉంది కదా లంకా నగరం, నేను 100 యోజనాలు దాటుతాను అని చెప్తాడండి. కానీ చెప్పినప్పుడు ఆయనకు ఒక క్షణం ఒక ఆలోచన డౌట్ వస్తుందండి. ఏమని డౌట్ వస్తుందంటే, నేను ఈ 100 యోజనాలు దాటి నేను సముద్రం అవతలికి వెళ్తాను, లంకా నగరానికి వెళ్తాను, కానీ అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి అని విషయం మళ్ళీ తిరిగి మీకు నేను అందించగలనో లేదో సమాచారం అని చెప్పి ఆయనకు ఒక ప్రశ్న తలెత్తిద్దండి. ఆ క్షణంలోనే జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపిస్తాడండి. హనుమంత, నువ్వు వాయుపుత్రుడివి కదా, నీకు అంత శక్తి సామర్థ్యం ఉంది, నీవు వెళ్ళు అని చెప్పి జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపిస్తాడండి సముద్రం దాటడానికి. హనుమంతుడు ఏ పర్వతం మీద నుండి లంక వైపు బయలుదేరాడు? మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఆయన ప్రయాణం మొదలైద్దండి లంక వైపు. ఇంతటితో కిష్కింధాకాండ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి సుందరాకాండ మొదలవుతుంది. మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి కిష్కింధాకాండ కంప్లీటెడ్, అక్కడి నుంచి సుందరాకాండ మొదలవుతుంది. సుందరాకాండలో ఉన్న మొత్తం సర్గలు ఎన్ని? 68. సంక్షిప్తంగా అండి, హనుమంతుడు సముద్రాన్ని దాటటం, సీతాన్వేషణము, లంకా దహనము, సీత జాడను రామునికి తెలియజేయడం, ఇవన్నీ వచ్చేసరికి సుందరాకాండ అండి. తర్వాత క్వశ్చన్, లంకకు వెళ్ళే దారిలో ఎవరి ఆతిథ్యాన్ని హనుమంతుడు వినయంగా తిరస్కరించాడు?
ఎవరి ఆతిథ్యము అంటేనండి మైనాకుడు. మైనాకుడు అనేది ఒక పర్వతం అండి. ఈయన ఏం చెప్తాడంటే, నేను కూడా రామునికి సహాయం చేస్తాను. ఆ సహాయంలో భాగంగానే హనుమ నువ్వు బయలుదేరి వెళ్తున్నావు కదా, కాసేపు నా పర్వతం మీద కూర్చొని నీవు విశ్రాంతి తీసుకొని అటు పిమ్మట బయలుదేరు అని చెప్పి కోరతాడండి. అలాగే నా ఆతిథ్యాన్ని స్వీకరించని కూడా కోరతాడు. కానీ హనుమంతుడు వినయంగా తిరస్కరిస్తాడండి ఆయన యొక్క విజ్ఞాపనని. ఎవరి విజ్ఞాపనని? మైనాకుడు. లంకకు వెళ్ళే దారిలో ఇక్కడ మిస్టేక్ పడిందండి. లంకకు వెళ్ళే దారిలో హనుమంతుడు ఏ నాగమాత పరీక్షకు గురై తిరిగి ఆశీర్వాదం పొందుతాడు? సురస. ఏంటి అంటే అండి ఇక్కడ కథ, ఈయన హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు మార్గమధ్యంలో సురస అనే నాగమాత ఉంటుందండి. ఆవిడ హనుమంతుడిని పరీక్షించదలిచి ఆమె నోరు తెరిచి మింగుతుందండి. కానీ ఆయన నోటిలో నుంచి ఆయన బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసినప్పుడు ఆయన గుహ్వరం లాంటి తన నోరు తెరిచి అతన్ని అడ్డు నిలిచిద్దండి ఆయన దారికి. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆమె నోట్లోకి ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఆమె పరీక్ష పెట్టిద్ది ఈయన రాగలడా లేదని. కానీ ఆయన బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన ఆయనకి ఆశీర్వాదం ఇస్తుందండి నాగమాత సురస. హనుమంతుడికి ఆశీర్వాదం ఇచ్చిద్ది ఇక్కడ. తర్వాత, ఏ ఛాయాగ్రాహక రాక్షసి లంకకు వెళ్ళే దారిలో హనుమంతుని చేతిలో మరణించింది? సింహిక. ఇక్కడ ఏంటి అంటే ఈమె హనుమంతుడి యొక్క నీడను పట్టుకొని ఆయన వెంటబడిద్దండి. ఆయన నీడను పట్టుకొని వెంటబడి ఆయన్ని లాగిద్దండి. ఆవిడ వెనక్కి లాగుతున్నప్పుడు శరవేగంతో వెళ్తూ ఉంటాడండి హనుమంతుడు. అప్పుడు ఆమె కడుపులోకి దూరి, ఈ సింహిక కడుపులోకి దూరి ఆమె కడుపుని చీల్చివేసి ఆయన బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి అక్కడ ఆమె చనిపోయిద్దండి. సింహిక అట్లా మరణించిద్ది. ఆమె కడుపులోకి దూరి ఆయన కడుపులో నుంచి బయటకు వచ్చేస్తాడు సింహిక కడుపులో నుంచి. అట్లా ఆవిడ మరణించిద్ది సింహిక. హనుమంతుడు మొదటగా లంకలో ఏ శిఖరంపై ఆగాడు? త్రికూటగిరి. ఇవన్నీ సముద్రంలో జరిగినాయండి. సింహిక, సురస, ఇవన్నీ మైనాకుడు ఆతిథ్యం ఇవన్నీ సముద్రం దాటే టైంలో జరుగుతాయండి. అవన్నీ దాటాక ఈయన లంకలో త్రికూటగిరి పర్వతంలో ఆగుతాడండి. త్రికూటగిరి పర్వతంపై ఆయన కాలు మోపుతాడు మొదటగా లంకలో. లంకానగర సృష్టికర్త ఎవరు? మయుడు. ఈయనకే మాయాసురుడు అనే పేరు ఉందండి. ఈయన యొక్క రాక్షసులకు రాజు మయుడు. నెక్స్ట్, ఎవరిని చూసి హనుమంతుడు మొదట సీతగా భ్రమించాడు? ఈయన సీతాదేవి మండోదరి. ఏంటి అంటే ఇక్కడ అండి ఈయన సీతాదేవి ఎక్కడ ఉందని చెప్పి అంతా వెతుకుతూ ఉండగా రాజ్యంలోకి భవనంలోకి ప్రవేశిస్తాడండి. ఆయన అక్కడ రావణాసురుడి మందిరంలో చాలామంది స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలలో మండోదరిని సీతగా భావిస్తాడు. ఫస్ట్ భ్రమిస్తాడు ఆమె సీతాదేవి ఏమో అనుకొని. కానీ తర్వాత తెలుస్తుందండి ఆమె మండోదరి అని. రావణాసురుని భార్య పేరు మండోదరి. మండోదరి ఎవరి సంతానం? మయబ్రహ్మ హేమల కూతురే ఈ మండోదరి అండి. హేమ ఒక దేవకన్య అండి ఆమెడ. మయబ్రహ్మ ఎవరి కుమారుడు? విశ్వకర్మ యొక్క కొడుకు మయబ్రహ్మ కూతురు మండోదరి. రావణాసురుడు మండోదరిల కుమారుడు మేఘనాథుడు. ఈయనకి ఇంద్రజిత్తు అనే పేరు కూడా ఉందండి. ఎందుకంటే ఇంద్రుడిని ఓడించడం వల్ల ఈయనకి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. హనుమంతునికి సీతమ్మ దర్శనం ఎక్కడ జరిగింది? అశోకవనం. హనుమంతుడు సీత జాడ కోసం అశోకవనంలో ఏ వృక్షం ఎక్కాడు? సింసుపా వృక్షం ఎక్కుతాడండి అశోకవనంలో. ఆ సింసుపా వృక్షం కిందే సీతాదేవి ఉంటుంది. కలలో ఏ రాక్షస స్త్రీ రావణుడి పతనం చూసింది? త్రిజట. మనకి త్రిజట స్వప్నం ఉంది కదండి, అదే ఈ త్రిజట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ ద వీడియో అండి. థ్యాంక్ యూ అండి.